మామ నిన్న అప్డేట్స్ అనేది కొంచెం అటు ఇటు అయింది. ఆర్మీ పవన్ కళ్యాణ్ని ఇమాన్యుల్గా తీసేసింది, దివ్య తీసేసింది. ఆ అప్డేట్ అటు ఇటు అవటం వల్ల మన సబ్స్క్రైబర్స్ నన్ను అటు ఇటు చంపలు చిల్లనేలా వాయించారు. ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉంటాం మామ. తెలిస్తేనే అప్డేట్స్ ఇస్తా, లేకపోతే అప్డేట్స్ ఇవ్వను. ఓకేనా? సారీ ఫర్ దట్ అప్డేట్. ఓకేనా? ఐఎమ్ రియల్లీ సారీ. మీరు నా సబ్స్క్రైబర్స్ మామ, మీరు ఏమన్నా నేను పడతా. ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు పిఆర్లు ఉంటారు చూసా, వాళ్ళు వచ్చి కింద కామెంట్లు పెడితే నేను పడను మాము. నేను అసలే క్రాక్ గాన్ని, నాకే మనంతా డిఫరెంట్లే. ఓకేనా? మనకి ఇక్కడ ఏది అనిపిస్తే అదే చెప్తాం. ఓకేనా? ఓకే, ఈ సోదంతా ఆపరా తుపాస్ అంటారా? ఆపేస్తాం మామ. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం అంటే, ఓటింగ్ ఆర్డర్ 9th వీక్. ఈరోజు ఓటింగ్ ఆర్డర్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, తనూజాకి ఏమైంది, అసలు డిమాండ్ పవన్ని ఎందుకు మళ్ళీ తీసేశారు గేమ్లో నుంచి, అన్నీ తెలుస్తాయి మామ. ఫస్ట్ వీడియోకి లైక్ చేసి చూడండి. ఫస్ట్ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు చూద్దాం. నెంబర్ 1 పొజిషన్లో తనూజానే ఉంది మామ. అందరూ పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటున్నారు, ఏమీ లేదు, తనూజానే ఉంది. వాళ్ళిద్దరికి కొంచెం డిఫరెన్స్ ఉందంతే. పవన్ కళ్యాణ్ తనూజాని క్రాస్ చేసే అవకాశం ఉంది, కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే క్రాస్ చేయలే. ఆ తర్వాత నెంబర్ 2 కళ్యాణ్. నెంబర్ 3లోకి సుమన్ శెట్టి సూపర్ వచ్చేసాడు మామ. నిన్న నైట్ టాస్క్ బాగా ఆడాడు కాబట్టి 3. నెంబర్ 4 భరణి గారు. నెంబర్ 5 సంజన గారు. నెంబర్ 6 రాము రాథోడ్. నెంబర్ 7 సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్ కొంచెం మళ్ళీ వెనకబడిపోయాడు. నిన్న రాము ఉన్నాడు, ఇప్పుడు సాయి శ్రీనివాస్ తక్కువలో ఉన్నాడు. ఓకే మామ, ఇవన్నీ కాదురా, కెప్టెన్సీ టాస్క్ అప్డేట్ ఏంటి, తనూజాకి ఏమైంది? తనూజాకి ఏమీ కాలేదు మామ. తనూజ, దివ్య, రీతు ఆ డార్క్ రూమ్లోకి వెళ్తారు. అక్కడ తనూజ విన్ అవుతుంది, దానికి గ్రీన్ బ్యాచ్ వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత ఇమాన్యుల్కి ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ఇమాన్యుల్ ఎత్తుతాడు, ఒకరిని ఎలిమినేట్ చేయమంటారు. ఇమాన్యుల్ ఎత్తి రీతు టీంలో ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే నిఖిల్ని ఎలిమినేట్ చేసేస్తారు. నిఖిల్ని ఎలిమినేట్ చేసింది రెబల్స్, సుమన్ అండ్ దివ్య. మొత్తం ఇప్పుడు హౌస్లో నుంచి సంజన, కళ్యాణ్, డెమాన్, నిఖిల్ ఇలా 4 అయితే అవుట్ అయ్యారు. డెమాన్ని హౌస్ మొత్తం కలిపి వద్దనుకున్నారు మామ. ఓకేనా? డెమాన్కి జరిగిన అన్యాయం అయితే ఇది. నిన్న హౌస్ మొత్తం కలిసి డెమాన్ని మా వైపు అన్న వాళ్ళే ఈరోజు డెమాన్ని అందరూ కలిసి తీసేయడం ఇది నాకైతే నచ్చలేదు. ఒక ఆడే పర్సన్ని గేమ్లో ఉంచాలని నేను అనుకుంటున్నాను, అందరూ కలిసి తీసేశారు. అది డెమాన్కి జరిగిన అన్యాయం. తనూజాకి అయితే ఏమీ జరగలేదు, తనకి కెప్టెన్సీ బ్యాచ్ వచ్చింది. ఓటింగ్లో అయితే బాటంలో ఉంది సాయి శ్రీనివాస్, టాప్లో ఉంది తనూజ. నెంబర్ 2 పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. నెంబర్ 1 పొజిషన్ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇవి మా కెప్టెన్సీ అప్డేట్స్, ఓటింగ్ రిజల్ట్. మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కింద సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్లో తెలపండి.